పాటల కంటే ప్రచారం ముగిసాక ఈ నేత చేసిన ఫీట్లే చాలా ఫన్నీగా ఉన్నాయంటూ మనల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ ఆంటీ. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఏంటి ఏంటి కాస్త నవ్వచ్చు కదా. ఏంటి నవ్వేది? నా టెన్షన్ ఏమిటి? అదవా మా ఆయన అండి మొన్న ఎలక్షన్స్ లో పోటీ చేశారు. వాటి రిజల్ట్ ఏమో 40 రోజులు పట్టుద్దంట కదా. అందుకే రోజు టెన్షన్ తో నరాలు తెంపేసుకుంటున్నారు. ఊరికి టెన్షన్ పడిపోతాడు. టెన్షన్ పడకేంటి? టెన్షన్ పడకేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళి కాపీ పడరా పో. వీళ్ళకి ఏం తెలుసు అండి? వీళ్ళకి ఏం తెలుసు? ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎంత టెన్షన్ గా ఉంటుందో. రాజా గారు మరి 40 రోజులు ఎందుకు మేడం? ఈ రోజులు ఎలక్షన్ పెట్టి రేపు చెప్పొచ్చు కదా రిజల్ట్. ఎంత టెన్షన్ గా ఉంది తెలుసా? నేను అదే అనుకుంటున్నా. నేను అప్పులు చేసి చెప్పులు అరిగేలా తిరిగానండి. అలుపు సొలుపు లేకుండా తలుపు తలుపు కొట్టి మరి వచ్చానండి. ఎందుకోసం? గెలుపు. గెలిస్తే ధీమా, ఓడిపోతే కోమా. ఒక్క ముక్క అడుగుతాను, చెప్పు. చెప్పండి. నేను గెలుస్తానంటావా? తుమ్మొస్తే తుమ్మేడమేనా? ఇక్కడ కంటెంట్ ఏం జరుగుతుందో ఫాలో అవరా. 4 మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం కదండి మేము. కామన్ గా తుమ్మానండి. కామన్ ఏంటండి? కామన్ గా తుమ్మడానికి ఏమైనా వింటరా? సమ్మర్ కదండి. ఫ్లోర్ లో కూర్చుంటే కాదండి, బరిలో నించుంటే తెలుస్తుందా టెన్షన్ ఏంటో. 40 రోజులండి, నరాలు తెగిపోతున్నాయి. రాఘవ్ గారు ఏంటండి ఇంత బీపీ? ఎప్పుడు చూడలేదు నేను. బీపీ నాకే కాదండి, ఏపీ మొత్తం ఉంది ఇప్పుడు. ఈ 40 రోజుల్లో రోజుకి 1000 నరాల చొప్పున తెగిపోతున్నాయండి, తెగిపోతున్నాయి. మీకు విషయం తెలుసా? వాతావరణ శాఖ వాళ్ళు అనౌన్స్ చేసిన ఉష్ణోగ్రత 40 డిగ్రీలే. ఎలక్షన్స్ వల్ల ఇంకో 10 డిగ్రీలు యాడ్ అయ్యి 50 డిగ్రీలు అయింది. మీరు టెన్షన్ పడకండి రాఘవ్ గారు, మీరు గెలుస్తారు. ఈ మాట అన్నారు, నాకు ధైర్యం ఉంది. నిజంగా గెలుస్తానా? ఒట్టు. వస్తే బర్రి మొహం తాను పెద్ద నాగార్జున సాగర్ గేట్లతో నువ్వు ఫోన్లేండి, గెలుస్తారులేండి. ఏదో ముష్టేసినట్టు ఫోన్లేండి, గెలుస్తారు లేనట్టు. ఎస్, మీరు గెలుస్తారు. రాఘవ్ గారు మీరు గెలుస్తారు. మీరు బాగా చెప్పారు మేడం. మా ఆవిడ మరి దెయ్యంలా చెప్పింది. బావా ఎలా బామర్ది పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? నువ్వు గెలవాలని గుడికి వెళ్ళి పూజ చేసి చూస్తున్నాను బావా. థ్యాంక్స్ రా. పురా బామర్ది మనిషి అంటే. నేను గెలిస్తే నా పియ్యగా నిన్నో పెట్టు. థ్యాంక్ యూ బావా. మెజారిటీ మనకి ఎంత వస్తుందంటే 1,00,000 వస్తుందా? 1,00,000 ఎక్కడ వస్తుంది బావా? 90,000 వస్తుంది. 90,000 వస్తుంది. ఆశకి అద్దుండాలి. ఓడిపోయేలా ఉన్నారా అంటే గెలవరా? అంటే ఎంత ప్రయత్నించి గెలవరా బావా? ఏమైంది? ఏమైంది? ఓడిపోయేలా మీ తమ్ముడు చెప్తాను ఓడిపోతాను. అబ్బా బావా, అది నీ గురించి కాదు. IPL లో చెన్నై మీద బెంగళూరు ఓడిపోయేలా ఉందంట. ఆ మొక్క క్లియర్ గా చెప్పాలి కదా. క్రికెట్ గురించి మాట్లాడాలి కదా. ఎంత టెన్షన్ పడ్డాను. నేను గెలుస్తాను. సార్ పేపర్. రేపటి నుంచి మా ఇంట్లో పేపర్ అయ్యేది బాబు. ఎందుకమ్మా? ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు మా ఆయన ఏ న్యూస్ విన్నా నరాలు తెంపేసుకుంటున్నాడు టెన్షన్ తో. అందుకే రేపటి నుంచి పేపర్ అయ్యద్దు. బంగారం ఏంటి పేపర్ పట్టుకెళ్ళిపోతున్నా అంటే ఇక్కడే చదువు. అది రిజల్ట్. ఏమండి? ఇంటర్మీడియట్ రిజల్ట్. అది నువ్వు ముందే చెప్పొచ్చు కదా పూర్తిగా. ఎక్కడ చెప్పనిస్తున్నారు? ప్రతి దానికి వైఫై లా కనెక్ట్ అయిపోతారు. పెట్రోల్ ధర 3 రూపాయలు తగ్గింపు. 3 రూపాయలా? నన్ను ఎలానివ్వండి, 30 రూపాయలు తగ్గిస్తా. వీడి కోసం లేని న్యూస్లు కూడా క్రియేట్ చేసి చదవాల్సి వస్తుంది. ఈ నెలలో మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అంటండి. ఆయనతో నేను గెలిచాక మాట్లాడి నెలకో సినిమా రిలీజ్ చేయిస్తా. ఇకపై సినిమాలు చేయనంటున్న సన్నీ లియోన్. అంటే యూత్ ను గాలికి వదిలేస్తుందా? ఏమవుతుంది అసలు? నన్ను గెలవనివ్వండి. నేను గెలిచాక సన్నీ లియోన్ గారితో మాట్లాడి ప్రతి సినిమాలో యాక్ట్ చేస్తా. ముందు ఆవిడ అనుకున్న తర్వాత కథ అనుకోమని చెప్తా. ఈ ఏడాదిలో ఆలస్యంగా రానున్న ఋతుపవనాలు. ఆలస్యంగా వస్తున్నాయా? నన్ను గెలవని. ఎక్కడున్నా సరే జుత్తు పట్టుకుని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల మీద విసురుతా. అలిసిపోయే వరకు కురిసి తలవ తెలిపోమని చెప్తా. హలో పుట్రాజు గారు, బాగున్నారా? బాగున్నానండి. నియోజకవర్గంలో మన గురించి ఏమనుకుంటున్నారు? అబ్బే మీరు చాలా టఫ్ గా ఉందండి. మీరు ఓడిపోతారంట.
ఏమన్నారండి? అంటే ఈయన ఓడిపోతారని చెప్పాను. నాకు తప్పుగా ఉందంట. మీకు కాదు, మీపై పోటీ చేసిన అభ్యర్థికి టఫ్ గా ఉందంట. ఊరుకోమ్మా, నేను చెప్పింది ఆయన గురించి కాదు, ఈయన గురించి అయినా ఓడిపోతారంట. సర్ది చెప్తుంది కదరా. నాకు ధైర్యం చెప్పు. ఊరుకోమని చెప్పు. వెళ్ళి అవతలకి. యాహో రిజల్ట్ వచ్చినాయి అంట, సగం మందికి పైగా పోయారంట. రిజల్ట్ వచ్చేంటో 40 రోజులు అన్నారు, ఇప్పుడే వచ్చాయా? 10వ తరగతి రిజల్ట్. 10వ తరగతా? మరి పెద్ద అడ్డగాడిదలో ఉన్నాడు, ఇప్పుడు 10వ తరగతి అంటే ఏంటాడు? ఏమండి, ఇలా కాదు కానీ ఈ 2 ఏళ్ళలో ఒకేళ్ళు పట్టుకోండి. టెన్షన్ పడద్దు, పట్టుకోండి. అమ్మో పోతాడు, వీడికి ఏదో ఒకటి కవర్ చేయాలి. ఏమండి, ఈ వేలు పట్టుకుంటే వేల మెజారిటీతో గెలుస్తారంట. నేనే గెలుస్తా. హలో నాన్న. అవునా, థ్యాంక్ యూ నాన్న. ఏమండి, మీరు పోటీ చేసిన అభ్యర్థి మీ మీద ఏమైందమ్మా? ఈయన మీద పోటీ చేసిన అభ్యర్థి ఈయన మీద ఓడిపోయాడు అని చెప్పేలోపే ఈయన పోయారండి. నిన్న కలిసినప్పుడు గెలుస్తాను దండలేసి పైకి లేపమన్నాడు కదమ్మా, ఇలా లేపాల్సి వస్తుంది అస్సలు అనుకోలేదమ్మా. గెలిస్తే అధిష్టానం మంత్రి పదవి కూడా ఇస్తారందమ్మా. పదవంట ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఉంది. రోజా గారు, ఏంటి మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇదేనా? మరి అంత టెన్షన్ లేదులే. బాగుంది రాఘవ. నిజంగా చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంటుంది, దాంట్లో నో డౌట్. అందరూ పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ గా వాచ్ చేస్తారు కాబట్టి మంచి స్కిట్ చేసావు, చాలా బాగుంది. మీరా గారు ఎలా అనిపించింది? వెరీ వెరీ నైస్. కానీ రోజా గారు మాత్రం ఇంత కూల్ గా క్వైట్ గా ఎలా ఉంటున్నారో నాకు తెలియటం లేదు. చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారు. ఎంతైనా శివాజీ గారు పక్కింటి కోడిలో ఉండే రుచే వేరు సార్. దీన్ని తింటే పక్కింటో ఏదో దాచాడు, చూసి రండి. నాకే హాయ్. తిన్నారా? తింటారా? మీ పేరు? పండు. పండు. ఒరే దాన్ని ఇలా అంటారా పండుని, దీన్ని ఇలా అంటారా? మిమ్మల్ని చూస్తుంటే చిరంజీవిలా అనిపిస్తున్నారు. చిరంజీవి గారు బేసిక్ గా చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం. ఆయన లింగి ఇలా ఎత్తి కడతారు కదా ఒక సినిమాలో, అది కావాలి. ఎత్తమంటారా? ఓకే, అందులో ఉంది. బా రష్మి గారు, నేను ఎంత దాయినా ఎక్కదండి, మిమ్మల్ని చూస్తే బా ఫుల్ ఎక్కుతాయి. ఆ మాత్రం ఉండాలి. నేను రీల్స్ చూస్తా, ఈ మధ్య రీల్స్ చాలా ట్రెండ్ అయిపోయింది సార్. లేచినా తిన్నా పన్నా రీల్స్ ఓన్లీ. అరే గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, వరసకు నాకు వరసకు మరదాలివే నా ముదుగుమ్మ. వరుసకు మరద నా రీల్ చేస్తే డిస్టర్బ్ చేస్తున్నావు. గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా. అది మంచిగా పాడితే నువ్వు పెద్ద ఈవెంట్ ఉందని ఫోన్ చేశారు ఇక్కడ ఎవరో. నేనే అయ్యా. ఏం ఈవెంట్? మా తాత చనిపోయాడయ్యా, ఒక్కసారి నీ గుట్ట కింద పాట పాడయ్యా. శవం దగ్గర పాట పాడాలి. పాడు, వాడు లేవాలి.